ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ ప్రాన్స్, ఒక సైడ్ మటన్ పీస్ చూడండి. అదిరిపోయింది. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఆల్రెడీ మీరు తమిళలో చూశారు. మనం ఈరోజు మిక్స్డ్ పులావ్ చేయబోతున్నాం అనమాట. అది కూడా మన ఆంధ్ర స్టైల్. మా వాళ్ళు ఉన్నారు కదా, మా చిన్నోడాళ్ళు హాలిడేస్ ఏడుస్తున్నారు, మంచిది ఏమైనా వండి పెట్టుమాయా అని చెప్పేసి. ఇంట్లో పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని చివరి వరకు చూడండి. మీ ఇంట్లో కూడా ఈజీగా వండి పెట్టచ్చు. దానికి ఏమేమి కావాలో అన్నీ తెప్పించేసుకున్నాం. మటను, ప్రాన్స్, చికెను, కొత్తిమీర, పుదీనా, ఇందులో ఇంకా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ ఉన్నాయి. వరుసగా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందు మటన్ కాబట్టి మళ్ళీ 3 కలిపేస్తే ఉడుకుద్దో లేదో అని చెప్పేసి మటన్ని ఫస్ట్ ఉడకబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, నెక్స్ట్ అందులో కారం ఒక స్పూన్ కదా, స్పూన్ కన్నా తక్కువే, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెరుగు కూడా వేసేస్తే త్వరగా మగ్గిపోద్ది. చాలు, వేసేసి మగ్గబెట్టాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. మా వాడు కళ్ళు మండిపోతుంది, అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తాను అనమాట. ఈరోజు మాదే వంట. మా అక్క సెలవు. మరి చెవులో పెట్టాను కదరా, చెవులో రాదురా, ఇప్పుడు పైకి చూడు. మా ఫోన్లో ఎలాగన్నా ఏడిపించగలుగుతున్నాను నేను. మనం మటన్ ఉడికిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద ఒక కడాయి పెట్టాలి. ఈ గడ్డ కట్టేసింది, దిగట్లేదు. చలికాలం వస్తుంది కదా, అందుకే గడ్డ కట్టేసి పిచ్చి నా కొరకు. ఫ్రిడ్జ్లో పెడితే ఎండాకాలం కూడా కడతాను. ఫ్రిడ్జ్లో ఆర్డర్ పెట్టమన్నాడు. ఇందులో నెయ్యి, ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్. అది హెల్దీ ఫ్యాట్ సార్, గుడ్ ఫ్యాట్, ఏం కాదు. నెయ్యికి అది కరెక్టే అనుకోండి, ఏదన్నా ఫ్యాటే. చాలు, కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాం దాంట్లోకి. 1.5 కేజీ మీటు, 1.5 కేజీ రైస్. ఇందులో కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు కాదు, యాలకులు, సారీ యాలక్కాయలు, లవంగాలు, ఇంకేమున్నాయి? ఏముంటాయి వేసేస్తావేంట్రా? అంతే. ఒరే లెక్కపత్రం ఉండకూడదురా దేనికైనా. ఏది కనబడితే మసాలా, ప్రతిదీ టేస్టే. మన దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వేసుకున్నాం. ఇంకోటి సాజీరా ఉండాలిరా, ఇందులో కొంచెం సాజీరా, పలావాకు. నెక్స్ట్ ఇందులో ఇప్పుడే స్టార్ పువ్వు కూడా దొరికింది, అది వేసేద్దాం. ఇంకేం దొరికితే చూడండి సార్, వేసేద్దాం. దొరికినట్టు వేసేస్తున్నాడు, లెక్క పాత్రలు లేవు. రే మాడిపోతున్నాయిరా. ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఏంటి పచ్చగా ఉన్నాయి? అదే పచ్చి ఉల్లిపాయలు తెచ్చారు, వెళ్ళి మీరే. ఇలా పెట్టాలి, ఇది మగ్గాలి కాసేపు, మెత్తగా మగ్గిపోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఈ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. ఈ గ్యాప్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసుకుంటున్నాం. ఉల్లిపాయలు మ్యాక్సిమం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఫోర్క్ ఎవరన్నా ఎడతాడో వలి, ఏదైతే స్పూన్ బాగానే వచ్చింది, సరిపోద్ది. ఇప్పుడు ఇందులో పుదీనా ఎక్కువైపోయింది, పర్లేదులే. నెక్స్ట్ కొత్తిమీర వేసేసి బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా మగ్గాలన్నమాట. ఇది రైస్ కడిగాయి, మర్చిపోయాం. పచ్చివాసన మొత్తం పోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ చికెన్ ఎక్కువైపోద్ది, చాలా ఎక్కువ తెచ్చేసారు. 1/2 కేజీ చికెను, రొయ్యలేమో 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాం. నెక్స్ట్ రొయ్య, 1 కేజీ రొయ్యలకి 1/2 కేజీ రొయ్యలు వచ్చినాయి. తీసిపించారు, నరాలు తీపిచ్చారు కదా. అది పచ్చళ్ళలోనే కాదు, ఇళ్లలో కూడా మేము తీసుకుంటాం. మనం వంటగదిలోకి వచ్చామంటే ఎప్పుడు ఏదో ఒక పెంట జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైందంటే లైట్గా మాడిపోయింది మటను. పర్లేదు, మాడిపోయినా ఏం కాదు, రోస్ట్. మటన్ కూడా వేసేసి ఇప్పుడు ఇందులో ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ ప్రాన్స్, ఒక సైడ్ మటన్. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ కాదు, పింక్ సాల్ట్. నెక్స్ట్ పల్లెటూరు పచ్చడి కారం వేసి. మనకు కారం కావాలంటే వెబ్సైట్లో ఉంటుంది మాయా, ఆర్డర్ పెట్టుకోవచ్చు. సూపర్ టేస్ట్ వచ్చేది. నా ముత్తాతలు, అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు ఎలా అయితే కారం పట్టుకుంటారో సేమ్ ఆ టైప్లో చేస్తారనమాట మన వాళ్ళు అక్కడ. ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదా. ఉప్పు, కారం, పసుపు, కొంచెం పసుపు, కొద్దిగా పసుపు వేసేసి కలిపి చాలాసేపు అయింది. ఇప్పుడు ఒక దెబ్బ మొత్తం 3 సరిపోయినాయి అంటావా? అన్నీ నాకు ఎందుకో ఏదో తక్కువైంది అనిపిస్తుంది. ఉప్పు తక్కువై ఉండొచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు కదా. చూసి వేసుకోవచ్చులే. చూసారా, చికెను, ఫిష్, ప్రాన్స్ కూడా ఫ్రెష్ పని చేయదులే. ఫిష్ అవ్వలే కానీ పీతలు ఉంటే ఇంకా బాగుంది. పక్క అన్ని మిక్స్డ్ ఉండేవి. ఈ మధ్య మాక్సిమం వాటిలో పీత ఇంక్లూడ్ చేస్తారు కానీ సెట్ అవ్వట్లేదు చాలా చోట్ల. ఇప్పుడు
మూత పెట్టేసి ఒక 5 లేదా 10 నిమిషాలు అలా ఉంచేద్దాం. చూసుకుని ముక్క మెత్తగా లైట్గా కుక్ అవుతే తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది బాస్మతి రైసు, దీంతో 5 గ్లాసులు వేసామన్నమాట. 5 గ్లాసులు అంటే ఈజీగా 10 మందికి సరిపోద్ది. కేజీన్నర కూడా ఉంటుంది, కొంచెం అటు ఇటులో ఉంటుంది. ఇది కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆ చికెన్లో ఇంచి అదే ఆ మీట్లో ఇంచి వాటర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా గరం మసాలా వేసి పెరిగేది సరిపోతాయి. పెరిగేసి ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేదాకా మగ్గాలన్నమాట. కలిపేసి దగ్గరికి వచ్చేయాలి. ఇదంతా వాటర్ అన్నీ ఇదైపోయి దగ్గరికి వచ్చేయాలి. ఒక్క 10 నిమిషాలు అలా ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు రైస్ వేసేది. ఇంత పీక్ సమ్మర్లో కిచెన్లో వంట చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనాలనిపించింది. నేను అండం కాదు, వినిపిస్తాను. అసలు ఎంత వేడిలో రే పిల్లలు సెలవు కదా అని చెప్పేసి ఇంట్లో అమ్మని ఇబ్బంది పెట్టారా, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి నేనే తోలు తీస్తాను చెప్తున్నా. టైగర్ మాయ కూడా వచ్చి తోలు తీసేస్తాను. ఇంత వేడిలో చూసే ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, పిల్లల్ని కాసేపు వంటగదిలో కూర్చోబెట్టండి. మీరు వంట చేస్తున్నప్పుడు పక్కన కూర్చోబెట్టండి. అప్పుడు కానీ తెలియదు వాళ్ళకి, కూర్చోపెట్టలేరు అనుకో. అంత వేడిలో తల్లి ప్రేమ అలాంటిది. కానీ అయ్యి బాబాయ్ దోలు తీరిపోతుంది, మామూలు దోలు తీరట్లేదు. వాటర్ మొత్తం పోయినాయి అనమాట, వాటర్ మొత్తం ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఇందులో రైస్ వేయాలి. ఇందులో మనం నీట్గా కడుక్కున్న రైస్ను మొత్తం ఇందులో వేసి బాగా తిప్పాలి. అందులోకి చిన్న మంటలో పెట్టుకుని చేసుకోవాలి. ఇదంతా ఇలా మసాలా మొత్తం రైస్కి అంటుకోవాలన్నమాట. అది నాకైతే వలి టేస్ట్ అద్దరిపోతుంది అనిపిస్తుందిరా. చివర్లో దమ్ము బట్టి ఉంటుంది మ్యాటరు. వాటర్ వేసి ఇవన్నీ చూసుకున్నాక ఫ్లేవర్ అయితే స్మెల్ అయితే సూప్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇవి 9 గ్లాసులు వాటర్ అనమాట. ఇంకో గ్లాస్ పక్కన పెట్టాను. మనం 5 గ్లాసులు వేసాం కాబట్టి రైసు. ఇప్పుడు ఇదంతా వెయ్యాలి. మళ్ళీ ఒకసారి కలుపుతాను. కింద మాడు పట్టకుండా చెయ్యాలి వాళ్ళు, అది టాలెంట్ అంటే. చేసేయడం ఎవడైనా చేసేస్తాడు. రైస్ వేసి ఇంకో గ్లాస్ వాటర్, మొత్తం 10 గ్లాసులు అనమాట. ఎందుకు ఉంచానంటే ఇందులో రైస్ మిగిలిపోతుంది కదా. అది సాంబార్ అయిపోయింది. ఆగబే, మొత్తం 10 గ్లాసులు వాటర్ వేసాం కదా. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా, కొత్తిమీర పుదీనా, నెక్స్ట్ అందులో కొత్తిమీర పుదీనా కాడలతో సహా వేసేసారా కట్ చేయమంటే. అదే టేస్ట్ వేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అయిపోద్ది సార్, వేడి అయిపోద్ది. అది కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక్క 5-10 నిమిషాలు ఉంచితే నాకు కారం తక్కువైంది అనిపిస్తుంది. వేద్దామా కొంచెం? వద్దులేరు బాబు. నిన్న రాత్రి మిగిలిపోయిన చపాతీ పిండి ఉందన్నమాట, అందుకనే దాన్ని ఎలాగో ఉంది కదా అని చెప్పేసి వాడేస్తున్నాం. చపాతీ పిండి నీట్గా సెట్ చేస్తాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఆవిరి పోకుండా గట్టిగా నొక్కేయడమే. కింద అట్ల పెనం లాంటిది పెడితే బాగుంటుంది, కానీ మా దగ్గర సరైనది లేదు. ఇది ఉంది కానీ పెడితే మళ్ళీ అట్లు సరిగ్గా రావేమని భయంతో పెట్టట్లేదు. కింద మాడు పట్టిందంటే నాకు సంబంధం లేదు, అది మీకే సంబంధం. ఎందుకంటే లేదు, మరి ఇక్కడ ఉంటే మాడు పట్టదు అంత త్వరగా. ఒక పావు గంట అయింది పెట్టి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. అరే నిజంగా వీడికున్న తెలివితేటలు వాళ్ళు ఎవరా. అయ్యి బాబా, ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి. వాటర్ అంతా అలాగే ఉంది చూడండి. ఇంకా హీట్ అవ్వలేదు. చిన్న మంట మీద పెట్టాం కదా, పావు గంట తర్వాత కూడా ఎలా ఉంటే ఎలా అండి. మాడు వాసన వచ్చేసింది అన్నారా ఈయన. మాడు వాసన అంట, అసలు నీళ్ళ ఉన్నాయి. సరే అయిపోతుంది ఈసారి కొంచెం పెద్ద మంట పెట్టి. ఫైనల్గా వంట అయిపోయింది. చూడడానికి స్మెల్ చాలా బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో అంత అర్జెంట్ టేస్ట్ చూసేయాలి. చూద్దాం మటన్ ఎలా ఉడికిందో చూడాలి ఫస్ట్. ఉడికిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇదిగోండి ఎంత బాగా ఉడికిపోయిందో. అబ్బా, కానీ చాలా సింపుల్గా చేసేసాను. చికెన్ కూడా బాగుంది. ఇంకా మటను, చికెన్, ప్రాన్స్ 3 పెట్టుకుని టేస్ట్ చూద్దాం. పొగలు వచ్చేస్తున్నారా చిన్నడా. టేస్ట్ చూస్తున్నా. అదిరిపోయింది. ఓవర్ మసాలా లేదు, చాలా అన్ని మీడియం. ఫ్లేవర్ చాలా బాగుంది కదా, మా బావకు నచ్చింది. ఇప్పుడు వలీగడ్డ తిని చెప్తాడు ఎలా ఉందో. ముక్క, రొయ్యి ముక్క, మటన్ ఉడికిందా? ఈజీగా వచ్చేసింది. తిని చెప్పరా, భయం వేస్తుందిరా నాకు. ఎందుకంటే నువ్వు ఒక్కడే జెన్యున్గా చెప్తావు. మొహమాటని బాగుందని వేస్తారు అందరూ. ఏంటి మధ్యలో ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? గొంతులో సప్పమని పడింది, వేడి కదా.
బాగుంది మసాలాలు మైల్డ్గా. మటన్ పీస్ చూడండి. బా 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 బా. ఎలా ఉందిరా? నిజంగా చెప్తున్నావా? బాగుంది. సరే తిని. అది మేము మ్యాటరు. రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి. చాలా సింపుల్, త్వరగా కూడా అయిపోతుంది. ఈ పిల్ల తెపాలంగలకు కూడా నచ్చుద్ది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను మాయ. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దు. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.